తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి నిదర్శనమే కొల్లపతుల అప్పారావు అని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని రేచర్లపేటలో టీడీపీ నాయకులు అంబడి చిన్న ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన కొల్లపతుల అప్పారావు ఆత్మీయ సత్కార సభ జరిగింది. ఈ సభలో ఎస్సీసీఎల్ నాయకులు పల్లెల రవి, అనంతకుమార్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, బచ్చల కామేశ్వరరావు, కౌజు నెహ్రూ, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాల కార్పొరేషన్ మాలలకే ప్లస్ తెలుగుదేశం పార్టీకి వారధిగా పనిచేస్తూ పార్టీ ఏదైతే మాలల సంక్షేమానికి ఏమైతే ఇచ్చాయో అవన్నీ కూడా మాలలకు అందేటట్లుగా, మాలలలో అర్హులైన వారు అందరికీ అందేటట్లుగా పనిచేస్తాను. అలాగే నేను ఏదైతే మాలల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ధైర్యంగా పట్టుకెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారికి కొండబాబు గారి సహకారంతో అందిస్తాను. మా స్థితిగతులు, మా జీవనోపాధి అన్నీ కూడా ఆయన తెలుస్తాను. అలాగే నేను డైరెక్టర్ అంటే కేవలం ఒకవేళ ఎస్సీ కార్పొరేషన్ కానొచ్చు, లోన్లు ఇప్పిన కాదు, ఈ రాష్ట్రంలో ఈ కాకినాడ పట్టణంలో ఏ బిజినెస్ మీద అయినా సరే మా వాళ్ళకి ఎక్కడైనా సరే ఉద్యోగాలు కావాలన్నా, హాస్పిటల్లో పనులు కావాలన్నా, హాస్పిటల్ పరిస్థితులైనా, వార్డులైనా, మా బిడ్డలకి ఎక్కడైనా సరే మాది రెల్లీలకి నేను కేవలం మాల కార్పొరేషన్ అయినా సరే అడుగుబడిన కులాలందరికీ కూడా నా సాయశక్తిలో పనిచేస్తూ అన్ని విధాలు అందుకుంటాము. హాస్పిటల్లో కానీ, హాస్టల్స్లో కానీ అవన్నీ కూడా చేసుకుంటాం. మనకు ఎక్కడున్న పని ఉంటే సరే సమైక్య వెళ్తాం. అలాగే నేను రాష్ట్ర డైరెక్టర్ అయితే కాకినాడలో అంబడి చిన్న డైరెక్టరు, పలివేల రవి డైరెక్టరు, సీకోట అప్పలకొండ డైరెక్టర్, బంగారు సత్యబాబు డైరెక్టరు, ఇక్కడ మాలందరూ కూడా మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఉంటారు. ఎందుకంటే నేను పైన ఉన్న కాడ మీ అందరూ డైరెక్టర్గా ఉండండి. నాతో సమానంగా, మీతో నేను సమానంగా కలిసి మనం అట్టడుగు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీకు నేను సాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి అంబడి చిన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అప్పారావు గారికి ఈ పదవి వచ్చిందంటే అతను ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు. పార్టీకో అహర్నిశలో భార్య పిల్లల్ని వ్యాపారాన్ని వదిలేసి ఇందాక తమ్ముళ్ళు చెప్పినట్టు పార్టీ ఎక్కడుంటే అప్పారావు అక్కడే ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడుంటే అప్పారావు అక్కడే ఉన్నాడు. అలాంటి అప్పారావుకి ఇవాళ మనం అందరం కూడా అతని కష్టాన్ని గుర్తించి ఇవాళ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం మనందరికీ చాలా సంతోషం. అలాగే ఇవాళ గత ప్రభుత్వంలో ఎస్సీబీసీల యొక్క నిధులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ఎస్సీబీసీల యొక్క సొసైటీలను కానీ, ఈ కార్పొరేషన్లు కానీ అన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి వాళ్ళకి సరైన ఫండ్స్ కూడా నెక్స్ట్ అసెంబ్లీలో పెట్టి